ద్వితీయోపదేశకాండం 33:12 చూస్తే బెన్యామీను యెహోవాకి ప్రియుడు. ఈ పదం అందరం ఇష్టపడతాం, దేవునికి ఇష్టంగా ఉండాలి అని ఎంతో ఆశపడతాము. కానీ దేవునికి ప్రియుడిగా ఉండడానికి ముందు బెన్యామీను ఎలాంటి వాడంటే తన తల్లిని ఆయాసపెట్టినవాడు, ప్రయాసకు గురి చేసినవాడు, తన తల్లిని ఏడ్పించినవాడు, దుఃఖపరిచినవాడు ఈ బెనోని. ఇలాంటి బెనోనిని యాకోబు ఆశీర్వదించి బెన్యామీనుగా మారుస్తాడు. బెన్యామీను అంటే యెహోవాకి ప్రియుడని, లేకపోతే కుడి చేతి పుత్రుడని. ఒక బెన్యామీనే కాదు, యావత్ మానవాళి కూడా ఇలాంటి అనుభవంలోనే ఉన్నారు. అంటే మనందరము కూడా దేవుని దుఃఖానికి కారకులము. ఆయన ఆయాసపరిచిన వారమే. నీ పాపముల చేత నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపరిచితివని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన దోషములు ఎలా ఉన్నాయి అంటే తల వెంట్రుకలకి మించి ఉన్నాయి. ఇలాంటి వారమైన మనల్ని దేవుడు ప్రేమించి మన పాపముల నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మన అతిక్రమములను తుడిచివేసి ఆయనకు ప్రియమైన వారిగా చేసుకున్నాడు. నీవు ఆయనకి ప్రియమైన బిడ్డవి.